వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పరిశ్రమలను సందర్శించేందుకు తమకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నర్ల చంద్రశేఖర్ అన్నారు. వరంగల్లోని ఎంసీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రశేఖర్ తో పాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చంద్రరావు, సాంబయ్య, నరసయ్య, తిరుపతి, రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమను సందర్శించేందుకు పర్మిషన్ ఇవ్వాలన్నారు. అక్కడ కార్మిక చట్టాల ప్రకారం కార్మికులకు వసతి సదుపాయం, ఆరోగ్య సౌకర్యాలు, 8 గంటల పని విధానం ఉన్నాయో లేదా అనే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఇందుకు గాను తమకు అనుమతి ఇవ్వాలని కోరారు. పరిసరాల్లో ఉన్నటువంటి కాకతీయ టెక్స్టైల్ పార్క్లో చోటు చేసుకుంటున్నటువంటి అవకతవకలన్నింటినీ వెలుగుదీయాలని ఎంసీపీఐ తరఫున చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే గత నెల 11వ తారీఖున జిల్లా కలెక్టర్ గారిని సందర్శనకు అనుమతి ఇవ్వాలని కోరాం. వారు సంబంధిత అధికారులతో అనుమతి ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పటికీ మరి సుమారుగా 25 రోజులు అవుతుంది, కానీ ఎలాంటి జవాబు లేదు. ఆ భూమిలో మరి వస్త్ర పరిశ్రమలు పెట్టామని అంటున్నారు. ఆ పెట్టినటువంటి దానిలో అసలు ఎలాంటి సదుపాయాలు కల్పించారు, అసలు ఉపాధి ఏ విధంగా కల్పించారు, అందులో స్థానికులకు ఎంత ఉపాధి ఉంది, కనీస వేతనాలు అక్కడ అమలు అవుతున్నాయా లేవా, అలాగే మరి ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తేటతెల్లం చేసుకోవాలని. ఎందుకంటే దీని గురించి ఆల్రెడీ బయట ఒక ప్రొపగండా ఉంది. అక్కడ తగిన పద్ధతిలో సదుపాయాలు లేవని, అలాగే కార్మికులకు ఇవ్వవలసినటువంటి కనీస వేతనాలు అమలు జరగడం లేదని, అలాగే స్థానికులు ఉపాధి కల్పన జరపబడలేదని, ఇటువంటివన్నీ అపోహాలు, తర్వాత ప్రొపగండా బయట ఉన్నందువల్ల మేము అనుమతి కోరాము. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి సంకోచించింది. అంటే అక్కడ ఏదో అవకతవకలు జరుగుతున్నాయి అనేటువంటి అనుమానం బలపడుతున్నటువంటి పరిస్థితి. ఉన్నటువంటి అవకతవకలకు ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు ఏమైనా సంబంధం ఉందా? ఇటువంటి విషయాలన్నీ ఫ్యాక్ట్ ఫైండింగ్ ద్వారా, నిజా నిర్ధారణ ద్వారానే బహిరంగపరచాలనేటువంటి ఉద్దేశంతో మేము మరి ఇద్దాం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నాచివేత ధోరణి పెట్టి అక్కడికి మాతో పాటుగా పత్రికా అధిపతులను, పత్రికా విలేకరులను కూడా తీసుకుపోయి వాస్తవాలను వెల్లడి చేయాలి, బహిరంగపరచాలనేటువంటి దానికి ఎందుకు ఈ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు, దీని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏమిటి, ఈ విషయాలన్నింటి విషయంలో మరి ఎందుకు ఇంత నానబెడుతున్నారు అనేటువంటిది మాకు ఇంకా పలు అనుమానాలకు, పలు సందేహాలకు తావిస్తున్నది. కాబట్టి ఇక్కడందరికీ కూడా ఆ యొక్క జోన్ను సందర్శించడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2000 కోట్ల రూపాయలతో మౌలిక వసతులను ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామని, రైతుల పత్తి పంట కొనుగోలు చేస్తే హెచ్చు ధరలు వస్తాయని అనేక ఆశలు కల్పించి గత ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రచారం చేసుకొని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు అని నామకరణం చేసింది. లోకి వచ్చింది ఏంటంటే మురుగునీరును శుద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని పరిశ్రమాధిపతులు చేపట్టకపోవడం వల్ల ఆ మురుగునీరు నిల్వతో విపరీతమైనటువంటి కాలుష్యం ఏర్పడి కార్మికులు అనారోగ్యానికి గురై 4-5 నెలలు మించకుండానే పనిచేసి చివరికి పని వదిలేసి బయటకు వస్తున్నారు, జబ్బులో పడుతున్నారు, మంచాన పడుతున్నారు అనేది ఒక వదంతి. రెండవది, కార్మికులకు కావలసిన మౌలిక వసతులు, అట్లాగే ముఖ్యంగా పని గంటల అమలు, వాళ్ళ యొక్క వేతనాల అమలు, ఇవి లేకపోవడం వల్ల అధిక శ్రమ దోపిడికి గురవుతున్నారు అనేది కూడా ఒక వదంతి ఉన్నది. మేము వరంగల్ జిల్లా కలెక్టర్ గారిని గత నెల 11వ తారీఖు కలిసి అనుమతి ఇప్పించండి, పార్టీ ప్రతినిధి బృందం, మీడియా ప్రతినిధులను వెంట పెట్టుకొని నిజ నిర్ధారణ జరుపుతామని చెప్పని కోరితే జెడ్ఎం గారికి ఫార్వర్డ్ చేసి మీకు అనుమతి ఇప్పిస్తారని చెప్పిండ్రు. ఇది జరిగి 22 రోజులు అయినప్పటికీ అతి గతి లేదు అని అంటే ఈ జరుగుతున్న వదంతులలో ఇది నిజమే ఉందేమో అనేటువంటి అభిప్రాయము మాకు కూడా కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఇప్పటికైనా స్పందించి
ఈ టెక్స్టైల్ పార్కును సందర్శించేందుకు ప్రతినిధి వర్గాన్ని మీడియాతో మేము వెళ్ళి నిజానిజాలు తేల్చుకునేందుకు అనుమతి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.